ఈ రోజు సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందం కళాచక్రపాణి అధ్యక్షతన ఈ నెల పురపాలక సంఘం సాధారణ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జిందం కళాచక్రపాణి మాట్లాడుతూ ప్రజల అవసరాలకు మరియు పట్టణ అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని రూపొందించిన 25 అంశాలతో కూడిన ఎజెండాను ఈ మున్సిపల్ సాధారణ సమావేశంలో ప్రవేశపెట్టగా గౌరవ మున్సిపల్ పాలకవర్గ సభ్యులతో సమగ్రంగా చర్చించి వారి ఆమోదంతో 24 అంశాలను ఈ సాధారణ సమావేశంలో ఆమోదించుకోవడం జరిగిందన్నారు. ఇందులో ముఖ్యంగా రాబోయే వినాయక చవితి పండుగ దృష్టిలో పెట్టుకుని నిమజ్జనం సందర్భంగా మున్సిపల్ చేపట్టవలసిన వివిధ పనుల కోసం దాదాపు 20 లక్షల రూపాయలు కేటాయించుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎండి పాషా, వైస్ చైర్మన్ దాళ్ల సందీప్, కౌన్సిలర్ సభ్యులు మరియు కోఆప్షన్ సభ్యులు మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. దీనికి 25 అంశాలతోటి ఎజెండా రూపకల్పన చేసి పెట్టుకోవడం జరిగింది. మరి దీనికి గౌరవ కౌన్సిలర్ సభ్యులు మరి కోఆప్షన్ సభ్యులు అందరూ కూడా 24 అంశాలు కూడా ఆమోదం చేసుకొని ఈరోజు ఎజెండా పాస్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనము సిరిసిల్ల పట్టణంలో మరి ముందస్తు వినాయకుడి నిమజ్జనం మరి పండుగలు ఉన్నాయి కాబట్టి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అంశాలు పెట్టుకొని మరి దాదాపు 20 లక్షల పైచిల్లర కూడా పెట్టుకోవడం జరిగింది నిమజ్జనానికి. అవన్నీ కూడా ఈరోజు పాస్ చేసుకోవడం జరిగింది. మరి పాస్ చేసుకున్నందుకు మరి గౌరవ కౌన్సిలర్ సభ్యులకు మరి కోఆప్షన్ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.